భారతదేశ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం అయితే వచ్చిందనమాట. దాని పేరే క్రాక్ ఈవీ. ఇది చూడడానికి ఒక మినీ కార్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది ఒక ట్రైక్ అనమాట. అయితే ఈ ట్రైక్ వేరియంట్ అంటే ఏంటి, అసలు ఈ భారతదేశ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వాహనం ఎందుకు తీసుకొద్దాం అనుకుంటున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మహారాష్ట్రకు చెందిన స్పీడ్ లూప్ ఆటో అనే ఒక కంపెనీ వాళ్ళు అయితే ఒక ట్రైక్ వేరియంట్ అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. దాని పేరే క్రాక్ ఈవీ. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మన ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే కాస్త ఒక మినీ కార్లా కనిపిస్తుంది, బట్ వాస్తవానికి ఇది ఒక ట్రైక్ అనమాట. ట్రైక్ అంటే ఒక 3 చక్రాలతో పనిచేసే వాహనం అనమాట. దీంట్లో ఉన్న ప్రత్యేకత అంటే, ముందు వైపు బూట్ స్పేస్ అయితే ఉంటుంది, అప్ టు 350 లీటర్లు అనమాట. దాదాపుగా ఒక కారులో ఉండేంత బూట్ స్పేస్ అనేది ఈ పర్టికులర్ వాహనంలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా కార్గో మరియు కమర్షియల్ పర్పస్ కోసం అయితే ఈ పర్టికులర్ వాహనాన్ని అయితే డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ వాహనం వెనకాల ఒక పెద్ద స్టోరీ అయితే ఉందన్నమాట. వీళ్ళిద్దరు ఫౌండర్స్ అనమాట. వీళ్ళు 2020 సంవత్సరంలో అయితే ఈ పర్టికులర్ స్టార్ట్అప్ని అయితే స్థాపించడం జరిగింది. అప్పట్లో ఈ ఫౌండర్స్ గమనించిన ఒక సమస్య ఏంటంటే, కార్గో వాహనాలు ఏదైతే మనకి ఈ లగేజ్ని తీసుకెళ్ళడానికి కోసం కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అందులో ప్రధానంగా ఉంది ఏంటంటే, ఒక 2 వీలర్లో కూడా కార్గోస్ని అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నారు. బట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎదురుతున్న ఛాలెంజెస్ ఏంటంటే, ఎక్కువ కార్గోని అయితే తీసుకెళ్ళకపోతున్నారు. అలానే 3 వీలర్స్లో కూడా కార్గోని తీసుకెళ్తున్నారు, కానీ బట్ ఆ 3 వీలర్స్లో కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఎక్కువ అవుతున్నాయి. అలానే చిన్న చిన్న రోడ్స్లో వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని పట్టుకుని ఈ ఫౌండర్స్ ఏం చేశారంటే, ఒక మినీ సైజులో వాహనం అయితే ఉండాలి, బట్ అట్ ది సేమ్ టైం కమర్షియల్ పర్పస్ కోసం కార్గో అన్నిటిని కూడా అదే వాహనంలో పెట్టే విధంగా ఉండాలని అది దృష్టిలో పెట్టుకొచ్చి వీళ్ళు తీసుకొచ్చిన వాహనమే క్రాక్ ఈవీ అనమాట. 2020 సంవత్సరంలో స్పీడ్ లూప్ కంపెనీ వాళ్ళు ఒక 12 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అయితే ఈ స్టార్ట్అప్ కంపెనీని అయితే స్థాపించడం జరిగింది. వీళ్ళు అనుకున్నట్టుగానే ఒక 2 వీలర్ కన్నా ఒక 20-30% సైజ్ ఎక్కువ ఉండేలాగా, అలానే ఒక 4 వీలర్తో పోల్చుకున్నట్లయితే 1/3 వంతు కానీ 4వ వంతు తక్కువ సైజులో పర్టికులర్ ఈ వాహనాన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఇక స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ వాహనం నాన్ రిజిస్టర్డ్ వెహికల్ సెగ్మెంట్లోకి అయితే వస్తుంది అనమాట. 25 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఈ వాహనం అయితే వెళ్తుంది. అలానే ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 2 కిలోవాట్ కెపాసిటీ, 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 35 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అదే 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే కనుక 70 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ముందు సైడ్ భాగంలో అయితే 350 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనంలో 2 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారండి. అలానే ఈ వాహనాన్ని ఛార్జ్ చేయడానికి 2 గంటల 30 నిమిషాల సమయం పడుతుందని చెప్తున్నారు. అలానే 1 కిలోమీటర్కి 80 పైసలు ఖర్చుతో ఈ వాహనాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చులు కేవలం 1000 రూపాయలు మాత్రం అవుతుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ మీద, మోటార్ మీద 3 సంవత్సరాల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ క్రాక్ ఈవీ ట్రైక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే వీళ్ళు B2Bకి సప్లై చేస్తున్నారు. అంటే ఫ్లీట్ ఆపరేటర్స్ ఎవరైతే ఒక చిన్నపాటి వ్యాపారం చేస్తూ ఉంటే వాళ్ళ కింద ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా కమర్షియల్ పర్పస్ కోసం వాహనాన్ని నడుపుతూ ఉన్నారు అనుకోండి, ఒక 10 వాహనాలు ఉంటే వాళ్ళకి ఈ వాహనాన్ని ఇవ్వడం. దీని ద్వారా వాళ్ళు ఈవీ ద్వారా రీప్లేస్ చేసుకుని మెయింటెనెన్స్ తగ్గించుకునే విధంగా B2B అప్లికేషన్స్కి ఇస్తున్నారు. అలానే డీలర్షిప్ త్రూ నెట్వర్క్ ద్వారా B2C కస్టమర్ కూడా డైరెక్ట్గా ఈ వాహనాన్ని అయితే ఆఫర్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇక ఈ వాహనంలో 35 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే వేరియంట్ క్రాక్ ఈవీ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1,75,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 2 బ్యాటరీస్తో 70 కిలోమీటర్ రేంజ్ వేరియంట్ అయితే 2,05,000 రూపాయలకి అయితే ఈ వాహనాన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. నాకైతే కొంచెం వెహికల్ చూడగానే కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది, బట్ టూ మచ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ అయితే లేదు. బట్ చిన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకుని మన భారతదేశానికి చెందిన ఇద్దరు యువకులు క్రియేట్ చేసిన స్టార్ట్అప్ అనేది సక్సెస్ అవ్వాలనేది అయితే ఆశిద్దామండి. ఈ వాహనం మీద మీ అభిప్రాయం ఏంటి? కమర్షియల్ వాహనాల్లో 1,75,000 రూపాయలు పెట్టి, అంటే ఒక ఆటోకే 3 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది ఈవీలో, బట్ అది 1,75,000 రూపాయలకే మీరు ఈ వాహనాన్ని తీసుకునే అవకాశం ఎంత ఉంది? అలానే ఈ వాహనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.